సుంకాలు 36% పెంచేశారు. అంటే 24 రైతులు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు రేట్లు లేక. మామిడి, తర్వాత గోధుమలు, పొగాకు, కొనం కాయ కొనం మా దగ్గర 2 సంవత్సరాలు పలుపు ఉంది, మీ ఎక్స్పోర్ట్ పంపించలేకపోయినది వాళ్ళు చేతులు ఎత్తున్నారు. రొయ్యలు ఒక పక్క ఇబ్బంది పడుతున్నారు. కోడిగుడ్లు ఫార్మసీ రోజు కోళ్ళఫారాలు. నేను చూసా బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు? వాడు బట్టలు ఇప్పేస్తాడు అనుకో, ఏం చూడదలుచుకున్నాడు? ఆయనకి ఏది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా. ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి. అందులో పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకు చూడాలి. అధికారులు కూడా లక్ష్మణ దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడ పోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్మణ దాటుతున్నారు? చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించి మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసినట్టు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇంజూర్డ్గా పెట్టడం ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి, కొంతమంది మనోధైర్యం దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. ఎవరు అడ్డం వచ్చారండి? ఆయన ఊరు మహారతను పోయి ఎవరైతే జగన్ని కాపాడుతారో 12 ఏళ్ళకి వాళ్ళతో పోయి చెప్తున్నాడు. పోయి మొగుడిని కొట్టి మోసాలకి ఎక్కినట్టుగా 12 ఏళ్ళగా కాపాడుతున్న వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డిని. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 11-12 ఏళ్ళగా బయట పైన ఉన్నాడా? మరి ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? అమిత్ షా కాపాడుతున్నాడు, మోడీ కాపాడుతున్నాడు. మరి వాళ్ళకే వీళ్ళు తమలపాకుతో మంత్రిస్తున్నారు. పోయి ఈ నాటకాలు ఎందుకు? పొలిటికల్గా ఎందుకు మీరు గట్టిగా మాట్లాడరు? ఎందుకు డెసిషన్ తీసుకోరు? అది ఒకసారి చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ కండిషన్స్ మీద ఓటు ఎందుకు వేయాలి వీళ్ళు? అక్కడ భక్తి బిల్లుకి ఎందుకు ఓటు వేయాలని మేము టీడీపీ వాళ్ళు? ఇది అన్యాయం కదా ఇది. అందులో రాజకీయ అవకాశవాదం అనేది కరెక్ట్ కాదు. ఒక వీళ్ళు పోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే పోయి మీరు మంత్రిస్తున్నారు, తమలపాకుతో మంత్రిస్తున్నారు. వాడు తలుపు చెప్తా కొడుతున్నాడు. తమలపాకుతో నేనేంటంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే అని చెప్పిస్తున్నా. సరసలా ఇది ఎవరి మోసం చేయడానికి? చేత అయితే చేయమని చెప్పండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి. అందువల్ల అది కుదరదు. మూడోది ఏంటంటే, ఇందాక టీడీపీ సంగతి చెప్పాను. వైసీపీ దొంగట్లాడింది. రాత్రి ఒక మాట, పగలు ఒక మాటలాగా లోక్సభలో ఒక పద్ధతి, రాజ్యసభలో ఒక పద్ధతి అనుసరించింది. ఇది దొంగటే, తీసేసి మూసేసే పని. దీన్ని మేము ఒప్పుకోము.